జపాన్లో సీఎం రేవంత్ రెడ్డి టీం పర్యటన కొనసాగుతోంది. ఇవాళ కిరాకిషు నగరాన్ని రైజింగ్ టీం సందర్శించింది. అక్కడ రేవంత్ బృందానికి ఘన స్వాగతం లభించింది. కిరాకిషు నగరం స్థిరత్వం, పునర్వినియోగ ఆవిష్కరణలకు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు ఉంది. ఒకప్పుడు జపాన్లో ఇది అత్యంత కలుషిత నగరం. ఇప్పుడు ఆ నగరం అద్భుతమైన పరివర్తనకు గురైంది. కిరాకిషు నగరం పర్యావరణ పునరుజ్జీవనం, స్థిరమైన పట్టణ అభివృద్ధికి ప్రపంచంలోనే ప్రముఖ నగరాల్లో ఒకటిగా నిలుస్తుందని రైజింగ్ బృందానికి అక్కడి అధికారులు వివరించారు. జపాన్లో సీఎం రేవంత్ రెడ్డి టీం పర్యటన కొనసాగుతోంది. ఇవాళ కిరాకిషు నగరాన్ని రైజింగ్ టీం సందర్శించింది. అక్కడ రేవంత్ బృందానికి ఘన స్వాగతం లభించింది. కిరాకిషు నగరం స్థిరత్వం, పునర్వినియోగ ఆవిష్కరణలకు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు ఉంది. ఒకప్పుడు జపాన్లో ఇది అత్యంత కలుషిత నగరం. ఇప్పుడు ఆ నగరం అద్భుతమైన పరివర్తనకు గురైంది. కిరాకిషు నగరం పర్యావరణ పునరుజ్జీవనం, స్థిరమైన పట్టణ అభివృద్ధికి ప్రపంచంలోనే ప్రముఖ నగరాల్లో ఒకటిగా నిలుస్తుందని రైజింగ్ బృందానికి అక్కడి అధికారులు వివరించారు. జపాన్లో సీఎం రేవంత్ రెడ్డి టీం పర్యటన కొనసాగుతోంది. ఇవాళ కిరాకిషు నగరాన్ని రైజింగ్ టీం సందర్శించింది. అక్కడ రేవంత్ బృందానికి ఘన స్వాగతం లభించింది. కిరాకిషు నగరం స్థిరత్వం, పునర్వినియోగ ఆవిష్కరణలకు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు ఉంది. ఒకప్పుడు జపాన్లో ఇది అత్యంత కలుషిత నగరం. ఇప్పుడు ఆ నగరం ఓ అద్భుతమైన పరివర్తనకు గురైంది. కిరాకిషు నగరం పర్యావరణ పునరుజ్జీవనం, స్థిరమైన పట్టణ అభివృద్ధికి ప్రపంచంలోనే ప్రముఖ నగరాల్లో ఒకటిగా నిలుస్తుందని రైజింగ్ బృందానికి అక్కడి అధికారులు వివరించారు.